వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల గొర్రెలు మేకల పెంపకందారులందరికీ స్వాగతం. ఈ మధ్య కాలంలో చాలామంది గొర్రెలు మేకల ఫారాలని ప్రారంభిస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. గొర్రెలు మేకల పెంపకంలో ఎక్కువ ఖర్చు అయ్యేది ప్రధానంగా మేపు మీద ఉంటుంది. ఆ తర్వాత రెండవ స్థానం ఆక్రమించేది లేబర్ మీద ఖర్చు. ఒక 500 గొర్రెలతో ఒక ఫామ్ మీరు స్టార్ట్ చేశారంటే సుమారు 10 మంది కావాల్సి వస్తుంది. ఆ 10 మందికి సంవత్సరానికి 20 లక్షల రూపాయలు వాళ్ళకు జీతభత్యాల మీద పెట్టాల్సి వస్తుంది. అందువల్ల లేబర్ మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం. ఆ 20 లక్షల ఖర్చు దాంట్లో ఆదా కావాలన్నా, ఆ ఖర్చు మరింత పెరగాలన్నా యజమాని మీదనే ఆధారపడి ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలి. లేబర్కు ఉన్నటువంటి ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది. దీంట్లో కొన్ని విషయాలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. లేబర్ను ఎంపిక చేసుకునేప్పుడు వారికి గొర్రెలు మేకల మీద ప్రేమ అభిమానం ఉన్నాయా లేదా అనేది మనం గమనించాలి. వాటి మీద అవగాహన ఉందా, హ్యాండ్లింగ్ చేయగలుగుతున్నాడా లేదా, ఒకవేళ కొత్త వ్యక్తి అనుకోండి గొర్రెలు మేకల పెంపకం గురించి నేర్చుకునే విధంగా ఆసక్తి కనబరుస్తున్నాడా లేదా అనే విషయం గుర్తుంచుకోవాలి. ఇక రెండవ విషయానికి వస్తే, ఎంపిక చేసేప్పుడు చదువు అనేది ప్రధానం కాదు. MBA, డిగ్రీ, PG ఇవన్నీ అనవసరం. కనీసం చదవడం రాయడం వస్తే చాలు. గొర్రెలు మేకలతో మమేకమై పనిచేసే వ్యక్తి మనకు కావాల్సి ఉంటుంది. గతంలో జీవాలను పెంచిన వారు, జీవాల పెంపకంతో టచ్లో ఉన్నవారు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వాళ్ళైతే చక్కగా మనకు ఉపయోగపడతారు. వారిని ఎంపిక చేసుకోవడం అనేది చాలా మంచిది. సాధారణంగా 100 గొర్రెలకు కానీ మేకలకు కానీ ఒక జత పని మనుషులు కావాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ సమస్యే, తక్కువ సమస్య. సపోజ్ లేబర్ను అవసరానికి మించి ఎక్కువ మందిని పెట్టుకున్నారనుకోండి, వాళ్ళ జీతభత్యాల మీద ఎక్కువ ఖర్చు అవుతుంది. చాలామంది ఉండడం వల్ల రాజకీయాలు మొదలవుతుంటాయి. తక్కువ మంది ఉన్నారనుకోండి, మనం ఆశించే పని సామర్థ్యం వాళ్ళ నుంచి రాదు. మానిటరింగ్ కూడా చాలా కష్టమయ్యే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ప్రత్యేక అవసరాలు ఉన్నప్పుడు క్యాజువల్ లేబర్ ఒకరిద్దరిని తీసుకొని 2-3 రోజులకు వాడుకోవచ్చు. అంతేగాని చిరకాలం పనిచేసే వాళ్ళు మాత్రం సరిపోను సంఖ్యలో సరిపోను పని ఉండే విధంగా సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. రోజువారీ కార్యక్రమాలు షెడ్యూల్ వాళ్ళకి అందించాలి. రోజు ఒక జత ఉందనుకోండి, ఒక 100 గొర్రెల్ని వాళ్ళకి అప్పగించాలి. 100 గొర్రెలు ఉన్న ప్రదేశం శుభ్రత, వాటి మేపు, ఆరోగ్యము, క్రాసింగు, డివార్మింగ్, వ్యాక్సినేషన్ ఇవన్నీ ఆ జత శ్రద్ధ తీసుకుంటే యజమానికి పని సులువైతుంది. మన దగ్గర పనిచేసే వాళ్ళల్లో కొద్దిగా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటారు, ఫాస్ట్గా ఉన్న వాళ్ళు ఉంటారు, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళల్లో ఒక వ్యక్తిని ఎంపిక చేసుకొని అతనికి ఫస్ట్ ఎయిడ్ శిక్షణ కనుక మీరు ఇప్పిస్తే ఎమర్జెన్సీ సమయంలో ఆ వ్యక్తి చాలా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. వారితోనే రికార్డ్స్ కూడా రాసే విధంగా ప్రయత్నం చేయడం చాలా అవసరం. గతంలో లాగా ఈ కాలం లేబర్ ఎక్కువ బరువును మోయడానికి పనులు చేయడానికి ఇష్టపడట్లేదు. ముఖ్యంగా ఎలివేటెడ్ షెడ్స్ ఉన్న సందర్భాల్లో మేత గడ్డి పైకి తీసుకెళ్లాల్సి వస్తుంది. అటువంటి సందర్భాల్లో ర్యాంపు మరీ ఏటవాలుగా పెట్టడం, బరువైన మోపులు కానీ బరువైన దానా బస్తాలు లేకుండా చూసుకోవడం అనేది చాలా ముఖ్యం. అదే విధంగా షెడ్ హైట్ నేల నుండి కనీసం 6-7 అడుగుల ఎత్తులో ఉండాలి. అప్పుడే ఒక వ్యక్తి వంగి పని చేయకుండా కింద ఉన్న ఎరువును తీసి మోసి బయటికి తీసే విధంగా సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో వారికి తగ్గట్టు పరిస్థితులు కల్పించాల్సిన అవసరం యజమానికి ఉంటుంది. ఫామ్లో పనిచేసే లేబర్ అందరూ కలిసిమెలిసి ఉండి సమిష్టిగా సాఫీగా పనిచేయాలి. పానకంలో పుడకలాగా ఒకరిద్దరు ఉన్నారనుకోండి, వారిని సక్రమ మార్గంలో పెట్టే ప్రయత్నం చేయాలి. లేకపోతే ఫామ్లో రాని శాల్తీలను కల్లింగ్ చేస్తాం. అదేవిధంగా మాట వినని వారిని కూడా ఉద్యోగంలో నుంచి తొలగిస్తే చాలా మంచిది. ఇతరులు చెడిపోకుండా ఉంటారు. ఇతరుల నుంచి పని సామర్థ్యం మనం రాబట్టే అవకాశం ఉంటుంది. పని వాళ్లకు వాళ్ళ కష్టానికి ప్రతిఫలం జీతంతున్నామని అనుకుంటే పొరపాటు. అప్పుడప్పుడు అదనంగా టిప్స్ ఇస్తూ ఉండాలి, మోటివేట్ చేస్తూ ఉండాలి, వారి ప్రత్యేక అవసరాలని తీరుస్తూ ఉండాలి. పండగలు పబ్బాల సమయంలో వారికి కొన్ని సౌకర్యాలు వస్తువులు కల్పించాలి. అర్జెంట్ అవసరాలని గుర్తించి వారికి హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతేగాని
ప్రతి నెల శాలరీ ఇస్తున్నాం, ఇక వారి బాగోగులు చూసుకోకున్నా పర్లేదంటే మాత్రం ఈ కాలంలో పని నడిచేట్టు లేదనే విషయం యజమాని గుర్తించడం చాలా అవసరం. సాధారణంగా డైరీ ఫారాల నిర్వహణలో ఉన్నంత పని గొర్రెల మేకల ఫారాల నిర్వహణలో ఉండదు. పని మనుషులు పూర్తి సమయం వెచ్చించే అవసరం అంతగా ఉండదు. అలాంటి పరిస్థితి కనుక మీరు గమనిస్తే ఒక 2 సంకరజాతి ఆవులు తీసుకురండి. అదేవిధంగా ఒక 50 కోళ్ళను పెంచండి. సంకరజాతి ఆవులిచ్చే పాలు, తల్లి పాలు సరిపోని మేక పిల్లలకు, గొర్రె పిల్లలకు ఉపయోగపడతాయి. రెండవది ఆ లేబర్ కుటుంబ అవసరాలను తీరుస్తాయి. మూడవది మిగిలిన పాలుంటే మీ ఇంటి అవసరాలు కూడా తీర్చడానికి ఉపయోగపడతాయి. ఇక కోళ్ళ ద్వారా కూడా కొంత ఆదాయం లభిస్తుంది. మాంసం అవసరాలకు కోళ్ళను కొనాల్సిన పని ఉండదు. వర్కర్స్ కూడా హ్యాపీగా ఉంటారు. వాళ్ళ టైం కూడా సద్వినియోగం అవుతుంది. కొసమెరుపు ఏంటంటే లేబర్ ఎంత బాగున్నా యజమాని పర్యవేక్షణ చాలా ముఖ్యమనే విషయం యజమానులందరూ గుర్తిస్తారని ఆశిస్తున్నాను. రూపాయలు ఖర్చు పెట్టి 500 గొర్రెల ఫామ్ పెట్టినప్పుడు ఆ వ్యాపకం చిరకాలం వర్ధిల్లాలంటే లేబర్ను మేనేజ్ చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఆ విషయంలో మీరు సఫలీకృతులవుతారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు.